రోమన్ క్యాథలిక్ చర్చ్, ఈస్టర్న్ క్యాథలిక్ చర్చెస్గా విభజించబడ్డాయి. ప్రధానంగా లాటిన్ మాట్లాడేటువంటి చర్చెస్, గ్రీకు మాట్లాడేటువంటి చర్చెస్ విభజించబడ్డాయి. ఆరాధన కొన్ని విషయాలు తప్ప అన్ని విషయాలలో ఏకీభావం ఉంటూ ఉండేది ఆరాధనలో. 1621, 22 లేక 2021 ఆ ప్రాంతంలో అగస్టీనియన్ మంక్ అంటే ఒక మాలాంటి పూజారి ఫాదరు మఠవాసి. అగస్టీనియన్ మంక్ అంటే క్యాథలిక్ చర్చిలో కొన్ని మఠవాసాలు ఉంటాయి. ఒకటి అగస్టీనియన్ మంక్ అంటే అగస్టీన్ గారి పేర ఏర్పాటు చేసినటువంటి మఠవాసం. ఈ మఠవాసంలో చాలా కాలం యాజకుడిగా పనిచేసినటువంటి ఈయన కొన్ని కారణాల ద్వారా చర్చితో విభేదించి 16, 20, 21 ఆ ప్రాంతంలో అఫీషియల్గా రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి చీలిపోవడం జరిగింది. అప్పటి నుంచి లూథరన్ మిషన్, లూథరన్ చర్చ్ ప్రారంభమైంది. అదే సమయంలో 23, 25 అయి ఉండాలి, 1623, 25లో స్వింగ్లీ అనేటువంటి ఆయన కూడా విభేదించి బయటికి వస్తాడు. 1633, 35 ప్రాంతంలో కాల్విన్ రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి బయటకు వస్తారు. వీళ్ళందరూ కూడా రోమన్ క్యాథలిక్ చెందిన వాళ్ళే. కొన్ని కారణాల ద్వారా బయటకు వస్తాం. రావడానికి కొన్ని కారణాలు వాళ్ళు చూపిస్తారు. నాకు తెలిసినట్లుగా మన వాళ్ళకి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రొటెస్టెంట్ సెక్ట్లో అంటే ప్రొటెస్టెంటిజంలో ప్రపంచంలో 30,000 సంఘాలు ఉన్నాయి. ప్రొటెస్టెంట్లుగా చీలిపోయినటువంటి వారిలో ఇప్పటికీ 30,000 సంఘాలు ప్రపంచంలో కనబడుతున్నాయి. మరి ఎన్ని సంఘాలు వస్తాయో ఆత్మదేవుడికి తప్ప ఎవరికి తెలియదు. ఇది విభజన. ఈ విభజనలో ప్రధానంగా క్యాథలిక్ చర్చ్ నుంచి విడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ లూథరు చెప్పినటువంటి కారణాలు కొన్ని సహేతంగా ఉన్నప్పటికీ కూడా కాల్విన్ కానీ స్వింగ్లీ కానీ చెప్పినటువంటి కారణాలు కొంచెం అంత సహేతంగా ఉండదు. లూథర్ ప్రధానంగా స్కోలా స్క్రిప్చర్ అంట, వర్డ్ ఆఫ్ గాడ్ అలోన్, దైవ వాక్యమే అని చెప్తాడు. అక్కడ చెప్పబడినటువంటి ఒక పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఒక మాటను తీసుకుని, కానీ క్యాథలిక్స్ దాంతో పాటు సాంప్రదాయాల గురించి చెప్తారు. అలాగే యాకోబు గారు రాసినటువంటి పత్రికలో విశ్వాసం ఒకటే చనిపోదు, క్రియలు కూడా కావాలని చెప్తాడు ఆయన. విశ్వాసము, క్రియలు. లూథర్ బైబుల్ వర్డ్ ఆఫ్ గాడ్ లో దేవుని యొక్క వాక్యం అని చెప్తారు. దాని మీద ఆధారం చేసుకుంటారు. వర్డ్ ఆఫ్ గాడ్ అన్న తర్వాత ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది, వ్యాఖ్యానించడం అనేటువంటిది రకరకాలుగా వెళ్ళిపోయాయి. ఆ వ్యాఖ్యానములో యాజకత్వం వహించినటువంటి వాళ్ళు లేక నాయకత్వం వహించినటువంటి వాళ్ళు భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. ఈ భిన్నాభిప్రాయాలతో ఉండటం మూలంగా కాల్విన్ లూథర్ నుంచి విభేదించి బయటకు వెళ్తారు. ముఖ్యంగా యూకరిస్ట్ అంటే ప్రభు భోజనం. యూకరిస్టులో వాళ్ళిద్దరూ అగ్రీ కాదు. ఇంకా 90% లూథర్ క్యాథలిక్ గానే ఉన్నాడు విభేదించినప్పటికీ. కాల్విన్ చాలా ఉధృతంగా ఉంటాడు, అందువల్ల విభేదిస్తాడు. సాంకేతికంగా లేక సంకేతపూర్వమైనటువంటి విధానంలోనే యూకరిస్ట్ ఉంటుంది. ప్రభు భోజనం, ఆ రొట్టె అనేటువంటిది కాల్విన్ యొక్క వాదం. కానీ లూథర్ కానీ క్యాథలిక్స్ కానీ దానిని ఆరగించే వరకు కూడా క్రీస్తు యొక్క స్వభావం ఉంటుంది, ఈ విధంగా శరీరమే అని లూథర్ కూడా చెప్తాడు. ఈ విధంగా విభేదాలు. బైబుల్ని ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించవచ్చు, ఇంటర్ప్రెట్ చేయొచ్చు అనేటువంటి వాదం కూడా ఈ స్వింగ్లీ వీళ్ళతో ప్రారంభమైంది. ఎవరు పడితే వాళ్ళు దీనికి వాళ్ళు చెప్పినటువంటి ఒక విధంగా వస్తే ఆ పవిత్రాత్ముడు లేక పరిశుద్ధాత్ముడు ఆత్మదేవుడు ఆవరించి ఏ విధంగా వాళ్ళను ప్రబోధం చేస్తారో దానిని బట్టి వ్యాఖ్యానించవచ్చు అనేటువంటిది కూడా వాళ్ళు బోధించడం జరుగుతుంది.
క్యాథలిక్స్ సాంప్రదాయకంగా వెళ్ళాలి, బైబుల్ ఎలోది కాదు, స్కోల స్క్రిప్చరే కాదు, దేవుని వాక్యమే కాదు, మనకు సాక్రమెంట్స్ ఉన్నాయని చెప్తారు, సంస్కారం. కాల్విన్, zwingli రెండు సంస్కారాలను మాత్రమే అంగీకరిస్తారు. ఒకటి బ్యాప్టిజం, రెండవది యూకరిస్ట్. ఈ రెండింటినే వాళ్ళు అంగీకరిస్తారు సామాన్యంగా. క్యాథలిక్స్ 7 సాక్రమెంట్ చెప్తారు. ఒకటి బ్యాప్టిజం, రెండవది ధృవీకరణ, అంటే ఏమంటారు, కాన్ఫర్మేషన్. ఓకే, పౌలు వెళ్ళినప్పుడు మీ మీద మీకు ఆత్మలు పొందారని తెలియదన్నప్పుడు ఆయన హస్త నిక్షేపణతో హస్తాలు వారి మీద ఉంచినప్పుడు ఆత్మదేవుడు దిగి వచ్చాడు అనేటువంటిది పేతురు కూడా. ఇది రెండవది. మూడవది యూకరిస్ట్ అవుతుంది, భోజనం. నాలుగవది మాకేంటంటే మ్యారేజ్. ఇక్కడ కూడా తేడా ఉంది. ప్రొటెస్టెంట్ వాళ్ళకి క్యాథలిక్స్కి కొంచెం తేడా ఉంది. అంటే నా అభిప్రాయం, మరి ఒకవేళ అది తప్పు అయితే అది భావించు. ఒకసారి దైవ సమూహంలో, దేవుని యొక్క సన్నిధిలో, యాజకుల మధ్య, విశ్వాస సంఘం మధ్య, నేను నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను, నేను నిన్ను భర్తగా స్వీకరిస్తున్నానని ఒకరితో ఒకరు ప్రమాణం చేయటం, ఆ ప్రమాణాన్ని పోషించుకోవడానికి జీవితాంతం దేవుని యొక్క కృపానుగ్రహాలు పొందడం, మ్యారేజ్ ఇస్ ఇండివిజువల్ అంటారు. అంటే దానిని తీసివేసేటువంటిది ఎవరికి హక్కు లేదు. అందుకే కదా హెన్రీ వెళ్ళిపోతాడు బయటికి. ఇది నాలుగవది. ఐదవదిగా యాజకత్వం. యాజకులు ఆర్డినేషన్ బై ఆర్డినేషన్, వీళ్ళు కూడా ఆర్డినేషన్ బై ఆర్డైన్ అయ్యారు. ఆర్డినేషన్ బై ఆర్డినేషన్. సంఘాన్ని నడిపించడానికి ఆర్డినేషన్ అనేటువంటిది అవసరం. అది పాత నిబంధనలో తీయబడినటువంటిది. పాత నిబంధన కనుక మనం చూస్తే 2 దేవుడు ప్రధానంగా చూపిస్తాడు. సరే, తర్వాత వచ్చినప్పటికీ ఆది కాండంలోనే వివాహాన్ని గురించి దేవుడు తెలియజేస్తాడు. 1:26, తర్వాత 2వ విధానములో 2వ అధ్యాయములో వివాహాన్ని గురించి తెలియజేస్తాడు. వివాహం తర్వాత యాజకత్వము. ఈ ఆరోను లేవి, ఆరోను వంశజులు, లేవి వంశకులో ఆరోను క్రమం ప్రకారం యాజకులు ఉండాలనేటువంటిది. మనకు సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం చూస్తే, ఎవరైనా దేవుని యొక్క ఆశీర్వాదము ఇవ్వాలంటే ఈ ఆరోను వంశానికి చెందినటువంటి వాళ్ళు 3 విధాలైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని అక్కడ చెప్తారు. క్యాథలిక్స్ ఇది జనవరి 1 మిడ్నైట్ ప్రేయర్ మాస్లో ఇది ప్రథమ పాఠంగా చదవడం జరుగుతూ ఉంటుంది. ఆరోను లేక లేవి వంశాన్ని ప్రక్కన పెట్టేసి ఆరోను క్రమంలో ఆరోను వంశీయులు ఈ విధంగా ఆశీర్వాద వచనాలు పలకాలని 3 రకాలైనటువంటి వచనాలు. దీనికి మూలం ఎక్కడవుతుందంటే 15, 16, 17 అధ్యాయాలు జెనసిస్ ఆది కాండంలో, నీ మూలంగా నీ పేర సకల జాతి జనులకు సర్వ శరీరులకు ఆశీర్వాదాలు ఇస్తానని అబ్రహాంతో దేవుడు చెప్పింది. ఈ వాగ్దానం క్రీస్తు శిలువలో మరణించడం ద్వారా జరిగినటువంటి వాగ్దానం. కాబట్టి ఈ లేవి వంశజులు మీ అందరికీ తెలిసినట్లుగా తెలుసు అనుకుంటున్నాను, దశమ భాగం అనేటువంటిది నూతన నిబంధనలు లేదు. సరే, ఇవ్వాలి అనేటువంటిది పౌలు చెప్పినటువంటి 2వ కొరింథీ అక్కడ చెప్పినటువంటి అంశాలను బట్టి కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సీజర్కి చెల్లించాలి, సీజర్కి చెల్లించండి, దేవుడికి చెల్లించాలి, దేవుడికి చెల్లించండి అని యేసు ప్రభు చెప్పిన మాటను వాళ్ళు తీసుకుని, అంటే అక్కడ పన్ను కట్టాల్సినటువంటి విషయంలో దాన్ని బట్టి ఆఫరింగ్ ఇవ్వాలని అంటారు. కానీ పాత నిబంధనలో తప్పనిసరిగా దశమ భాగం ఇవ్వాలి. ఏంటి కారణం? ఈ 12 గోత్రాలలో జోసెఫ్ యొక్క లేక యోసేపు యొక్క 2 పిల్లలు కూడా వారసత్వం వస్తుంది. ఎఫ్రాయిం లేక మనాసే ఎఫ్రాయిం కూడా ఇస్తారు. ఒకవేళ లేవీకి ఇస్తే 13 భాగాలు కావాలి. కాబట్టి యోర్దాను నదిని దాటి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దత్వ భూమికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ సమావేశపరిచి యెహోషువ వీళ్ళకి భూభాగాన్ని పంచి పెడతారు, ఎలలు వేస్తారు. కానీ లేవీయులకు మాత్రము ఎలాంటి భూభాగము లేదు. వాళ్ళు ఎలా బతకాలి? ఇక్కడ వస్తుంది మనకు చెప్పబడినటువంటి లెవ్యాకాండము 1-4 అధ్యాయాలలో ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని బలులు సమర్పించాలి. ఈ బలులలో కొన్ని ప్రధానమైనటువంటి ఒక మొదటి బలి కనుక అర్పిస్తే
మొత్తం వెంట్రుకతో సహా కాల్చివేయబడాలి. దహన బలి, తర్వాత సమాధాన బలి, పాప పరిహార బలి ఇలా వస్తాయి. వీటిలో కొన్ని భాగాలు వాళ్ళు కాల్చుకోకుండా అట్టి పెట్టుకుని యాజకులకు ఇస్తారు. అలాగే వాళ్ళు సేద్యం చేయడం ప్రారంభించిన తర్వాత అటు ధాన్యంలో కానీ, అవధాన్యాలు కానీ, లేకపోతే ద్రాక్ష పళ్ళు కానీ, తర్వాత గొర్రెలు కానీ ఇది తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు బ్రతుకుతారు. అది దశమ భాగంగా వచ్చినటువంటి అంశం. కాబట్టి యాజకులకు ఒక ప్రత్యేకత ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేకత యేసు ప్రభు కూడా మిమ్మల్ని యాజకులుగా చేస్తున్నారని చెప్తారు. 12 మంది 72 మందిలో 12 మందిని ఎన్నుకోవడంలో కూడా విశిష్టత ఉంది. అందుకే మీరు జాలిడైనను జోలిడైనను తీసుకెళ్ళవద్దు, వాళ్ళు ఏం పెడతారో తినండి. అందుకే మెండికన్స్ అనేటువంటిది క్యాథలిక్ చర్చిలో ఉండేది. మెండికన్స్ అంటే ఏంటంటే ధ్యానం చేస్తూ, చెప్పులు లేకుండా నడుస్తూ, భిక్షాటనం చేస్తూ వాళ్ళు బ్రతకాలి, ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఇవి సరే ఆ సాంప్రదాయాలు. తర్వాత చనిపోయేటువంటి సమయంలో కూడా యాజకుని పిలిపించి లేక దైవ సేవకుని పిలిపించి తైలాభిషేకం చేయాలి. ఇది యాకోబు లేఖలో లేక పత్రికలో కనపడుతుంది. వీరిలో ఎవరైనా కొంచెం అనారోగ్యంగా ఉన్నారా, దైవజన్ని పిలిపించండి, అతడు వస్తాడు, తైలాభిషేకం చేస్తాడు. ఈ విధంగా కన్ఫెషన్ ఒకటి, అఫీషియల్గా కన్ఫెషన్. ఈ 7 సాక్రమెంట్స్, దివ్య సంస్కారాలు అనేటువంటివి క్యాథలిక్ చర్చిలో బ్యాలెన్స్గా వెళ్తూ ఉంటాయి. ఒక ప్రక్కన బైబిల్, మరొక ప్రక్కన ఈ దివ్య సంస్కారం. కానీ ప్రొటెస్టెంట్లో సోలా స్క్రిప్టురా అంటే బైబిల్ దేవుని వాక్యమేలో దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు, దేవుని యొక్క కృప వస్తుంది అనేటువంటి విధానంగా వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకు వీళ్ళు చీలిపోయారనేటువంటిది ఒక ప్రశ్న. సరే, క్యాథలిక్ చర్చ్ నుంచి చీలిపోయారు, ఓకే, విభేదించారు, ఏదో ఇష్టం లేదు, వీళ్ళేదో తప్పు చేస్తున్నారు లేకపోతే ఏదో చేస్తున్నారని ఏదో అభియోగాలు మోపారు, బయటకు వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ వీళ్ళ ఎందుకు చీలికొచ్చింది? కొద్ది కాలంలోనే క్యాల్విన్ చీలిపోతాడు, కొద్ది కాలంలోనే స్వింగ్లీ చీలిపోతాడు, కొద్ది కాలంలోనే హెన్రీ చీలిపోతాడు. తరువాత ఇంగ్లాండ్లో ఈ యాంగ్లికన్ చర్చ్ నుంచి రకరకాలైన ప్యూరిటన్స్ అని, వాళ్ళని వీళ్ళని చాలా చాలా చర్చెస్ వస్తాయి, మెథడిస్ట్ ఇలా చాలా వచ్చాయి. దీని మూలంగా ఒకవేళ దైవ రాజ్య విస్తరణలో క్రీస్తు ప్రభు చెప్పాడు కదా, దైవ రాజ్యం ఏర్పాటు చేయడానికి నేను వచ్చానని. ఆ విస్తరణ జరుగుతూ ఉన్నప్పటికీ క్రైస్తవ యూనిటీ చాలా వరకు దెబ్బతింటూనే ఉంది. క్రైస్తవ యూనిటీని నేను ఎప్పుడైతే క్యాథలిక్ చర్చికి అలా పట్టుకుని వేలాడుతానో నేను కూడా దెబ్బతీస్తాను. సిఎస్ఐ చర్చికి పట్టుకుని ఈ సిఎస్ఐ వాళ్ళు వేలాడుతూ ఉంటే దెబ్బతీస్తున్నారు, లూథరన్స్ పట్టుకుని వేలాడుతుంటే దెబ్బతీస్తారు, మారనాథ వాళ్ళు పట్టుకుని పడుతుంటే మెట్రోపాలిటన్, అలాగే ఆమ్రోస్ వాళ్ళు, ఇలా జరుగుతూ ఉంది. లోతైనటువంటి విశ్వాసము, లోతైన భక్తి, లోతైనటువంటి దేవుని యొక్క అనుభవం కలుగుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే దీనిని పట్టుకుని వేలాడుతూ ఉంటామో, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళని చెప్తుంటాము, ఈ విభజన కొనసాగుతుంటుంది. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, ఏంటంటే గాలి ఎటు వీస్తుందో మనకు తెలియదు. గాలి ఒక ప్రక్కన వెళ్తూ ఉంది. నికోదేముతో చెప్తాడు 3వ అధ్యాయంలో, యేసుప్రభు సాయంకాలం వచ్చి పెద్దవాడు వృద్ధుడైనటువంటి అతను వచ్చి మాట్లాడేటువంటి సమయంలో. కాబట్టి ఆత్మదేవునికి ఎవరైతే వాళ్ళ యొక్క హృదయాలను, సంఘాలను, డినామినేషన్స్ను, చర్చెస్ను ఓపెన్ అవుతారో ఆయనను ఆహ్వానిస్తారు. యూనిటీ అనేటువంటి ప్రారంభమవుతుంది, ఏకత్వం, ఓకే, కలయిక అనేటువంటిది నా ప్రకారం కలయిక ప్రారంభమవుతుంది. ఈ కలయికలో మనం అందరం కూడా కలుస్తున్నాం. దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం కలుస్తున్నాం. ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చి ఈ మారనాథ ఈ ఆరాధన మందిరంలో చెప్పేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎవరు ఉపయోగించుకోలేదు. ఒక 10 సంవత్సరాల క్రితం క్యాథలిక్ చర్చ్కి వచ్చి పాస్టర్స్ కానీ ఎవరైనా కానీ వచ్చి ఆ శాంక్చువరీ, ఆ పవిత్ర స్థలం మీదకు వెళ్ళి చెప్పడం అనేటువంటిది అన్ఇమాజినబుల్, అంటే ఊహించడానికి కూడా ఆలోచనకు రానటువంటిది. కానీ ఆత్మదేవుడికి అడ్డు ఎవరు చెప్పలేరు.
ఆత్మదేవునికి ఎవరు అని చెప్తారు. ఈ విధంగా మనం యునైట్ అవుతున్నాం. ఈ కలయిక చాలా గొప్ప కలయిక. అయితే దురదృష్టం ఏంటంటే ఈ జనవరి 18 నుంచి 25 వరకు మాత్రమే కలుస్తున్నాం. మిగతా సమయాలలో కలుస్తున్నాం కానీ పరిమితమైనటువంటి కలయిక. ఆరాధనలో మనం కలవడం, మేము మిగతా వాళ్ళు కలుస్తూ ఉంటారు, మేము కలవడం లేదు. పెంతెకోస్తు పండుగ చేసుకునేటువంటి సందర్భంలో GDOP వారి యొక్క ఏమంటారంటే ఇనిషియేటివ్ని బట్టి, వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని బట్టి కలుస్తున్నాం. ఏదైనా మనమే దాడులు జరిగినప్పుడు కలుస్తున్నాం, చాలా మంచిది. కానీ కలిసి ఆరాధన చేసేటువంటి సమయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందరము ఒక చోట చేరి ఆ క్రీస్తు లేక యేసుక్రీస్తు నామాన్ని స్తుతించి దానిని మహిమపరుస్తూ, ఆ నామానికి మహిమ ఘనత చెల్లిస్తూ సాక్ష్యం ఇచ్చేటువంటి ఆ ధైర్యాన్ని ఇంకా పొందలేదు అని నేను అనుకుంటాను. మనం చేస్తున్నాం. నేను చాలాసార్లు మా వాళ్ళతో చెప్తూ ఉంటాను, 4 గోడల మధ్య మనం సింహాల్లాగా ఉంటాం, కానీ బయటికి వెళితే చాలా పిరికి వాళ్ళగా ఉంటుంటాం. క్రైస్తవుడు పిరికివాడుగా ఉండకూడదని నేను గంటాబద్ధంగా చెప్తాను. నాకు కొంచెం దేవుడు ఎందుకో ధైర్యం ఇచ్చాడు. మన 4 గోడల మధ్య, మన అట్మాస్ఫియరు, మన సిచ్యువేషను, మన పరిస్థితుల మధ్య మాత్రమే విశ్వాస వీరులుగా ఉండకూడదు. విశ్వాస వీరులుగా బయట ప్రపంచంలో ఉండాలి. ఎవరిని కూడా మనం నిందించకూడదు, ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా మన విశ్వాసాన్ని ప్రకటించాలి. అది ఈ కలయిక ద్వారా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకో జరిగిన విభజనలు జరుగుతూ ఉన్నాయి. రకరకాల పాలిటిక్స్ కూడా ఉన్నాయి, చాలా మంది. ఇప్పుడు కూడా పాలిటిక్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో సాంప్రదాయమైనటువంటి పాలిటిక్స్ ఉండేది. రాజరికం ఉంది కాబట్టి ఆ రాజరికం ఎవరిని పోషిస్తారో వాళ్ళు ఆ విధంగా డివిజన్స్ కూడా వచ్చాయి. కొన్ని దేశాలు కేవలం ప్రొటెస్టెంట్ దేశాలుగా యూరోప్లో విభజించబడ్డాయి. వెస్ట్రన్ యూరోప్ అంతా కూడా క్యాథలిక్ గా విభజించబడింది. అలాగే నార్త్ ఈస్టర్న్ ఆ కొన్ని దేశాలు ప్రొటెస్టెంట్లుగా, వీళ్ళలో మళ్ళీ డిఫరెంట్ డినామినేషన్ వచ్చినాయి. అదంతా ప్రక్కన పెట్టేస్తే మనం కలవాలి. కేవలం ఈ 8 రోజులు మాత్రమే కాకుండా తరచుగా కలవాలి. కనీసం లీడర్సు, పాస్టర్సు, ఉధృతంగా ఉన్నటువంటి కొంతమంది కలిస్తే అది ఒక విశ్వవ్యాపకం అవుతుంది. ఆ విధంగా కొనసాగించాలని ఈ ప్రార్థన చేస్తూనే రేపటితో ఇది ముగుస్తుంది. ఇక మొక్కుబడిగా మనం చేయకూడదు. మొక్కుబడిగా కలిసిన తర్వాత నాది నాదే, నీది నీది అన్నట్టుగా ఉండుకోకుండా మనం కలిసి ఆయనలో ఉండడానికి ప్రయత్నించాలి. ఈ నేపథ్యంలో మరొక విషయం కూడా మీకు క్లారిఫై చేయాలి. ప్రొటెస్టెంట్ వాళ్ళు చైల్డ్ బాప్టిజాన్ని అంగీకరించారు. పసిబిడ్డల బ్యాప్టిజాన్ని ప్రొటెస్టెంట్ వాళ్ళు అంగీకరించారు. అడల్ట్ బ్యాప్టిజాన్ని, అంటే వయోజనుల బ్యాప్టిజాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. అంటే బుద్ధి జ్ఞానం తెలిసిన తర్వాత. ఏంటి ఇక్కడ బైబిల్లో అంటే సంఘ చరిత్రలో 4 ప్రధానమైనటువంటి వేదాంతులు కనిపిస్తారు. ఒకరు పౌలు, మహామేధావి వేదాంతం చెప్తాడు. ఆ వేదాంతాన్ని గురించి కూడా కొంతమంది ఇప్పుడు చాలా విమర్శలు చేస్తారు, అది మీకు అనవసరం. తర్వాత 2వ వాడు అగస్టిన్. తల్లి మోనిక సుమారు 27 సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేస్తే ఇతను క్రైస్తవుడిగా మారుతాడు. ఈ కోవకు లోతులు చెందుతాడు. కానీ విభేదించడం మూలంగానే దేవుడు ఆయనను వేరే విధంగా ఆశీర్వదించాడు. అంటే వేదాంత పండితులు అంటే బైబిల్ని విశ్లేషించి జీవిత విధానానికి ఏ విధంగా బైబిల్ వాక్యాలు అన్వయింప చేసుకోవాలి, వాక్యం చదివినప్పుడు అది మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి ఏ విధంగా అది అన్వయింపబడుతుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి. కాబట్టి చైల్డ్ బాప్టిజం, పిల్లవాడు చచ్చిపోతాడు, దానికి ఒరిజినల్ సిన్ ఉంది. ఆ ఒరిజినల్ సిన్ అందరూ అంగీకరిస్తారు. మరి ఏమవుతుంది అనేటువంటి దాని గురించి అగస్టిన్ చాలా గొప్ప విశ్లేషణ ఇస్తారు. దాన్ని బట్టి క్యాథలిక్స్ చైల్డ్ బాప్టిజం ఇస్తారు. దట్స్ గుడ్. సిఎస్ఐ లేవరా? అది చెప్పండి. గట్టి చెప్పలా.
లూథరన్ మేలే చర్చి వాళ్ళు ఇస్తారు. సరే, బ్యాప్టిజం ఎలా ఇచ్చినా కానీ బ్యాప్టిజం అనేటువంటిది అవసరం. ఆ ఒరిజినల్ స్థితి పోతుంది అనేటువంటిది వయోజనులకు ఇచ్చినప్పుడు వాళ్ళు మనసుతో అంగీకరిస్తారు అనేటువంటిది. మళ్ళీ మాలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆ దాంట్లో పెరిగాం కాబట్టి. ఎందుకంటే యూద మత ఆచారం ప్రకారం 8వ రోజున సున్నతి సంస్కారం చేయాలి వాళ్ళకి. అది జరిగింది యేసుప్రభుకి. 8వ రోజున దేవాలయానికి తీసుకెళ్లి సున్నతి సంస్కారం చేశారు. 40వ రోజున దేవాలయంలో మళ్ళీ ప్రజెంట్ చేయాలి. మగపిల్లాడైతే తల్లి శుద్ధి చేసుకోవాలి, ఆడపిల్ల అయితే 40వ రోజున 40వ రోజున మగపిల్లాడైతే శుద్ధి చేసుకోవాలి, ఆడపిల్ల అయితే 80వ రోజున శుద్ధి చేసుకోవాలి. మనం లూకా సువార్త 2వ అధ్యాయము 2వ భాగం నుంచి చదువుతాం. అక్కడే సిమియోను వెళ్తాడు. కాబట్టి ఈ ఆచారాలు కొంచెం సాంప్రదాయాలు క్యాథలిక్స్ పాటిస్తారు. సాంప్రదాయాలు కొన్ని ప్రొటెస్టెంట్ సోదరులు, థియాలజీ వాళ్ళకి బాగుంది. కాల్ బార్త్ లాంటి వాళ్ళు బైబిల్ గురించి చాలా గొప్పగా చెప్తారు. ఆయన లూథరన్ అనుకుంటా, కాల్ బార్త్ అనేటువంటి ఆయన విశ్లేషణ నేను బాగా ఇష్టపడతాను. 18వ శతాబ్దంలోనూ 19వ శతాబ్దంలో చాలా చక్కగా. అలాగే ప్రసంగాలు చెప్పడంలో చార్ల్స్ స్పర్జన్, యాంగ్లికన్, తర్వాత ప్యూరిటన్ అయ్యాడా అవలేదు. తర్వాత ఈయన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, జాన్ బన్యన్, ప్యూరిటన్, వాళ్ళు చక్కగా విశ్లేషిస్తారు. కాబట్టి కలయిక అనేటువంటి చాలా అవసరం. దేవుడు వాళ్ళను కలిపి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రసంగం ముగించిన తర్వాత ఫిలోమెన్ వచ్చి ఒక కీర్తన 2 చరణాలు పాడుతాడు. ఆమె